సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. జనాభా నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలి. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు రావాలి. టీడీపీ జనసేన సర్దుబాట్లపై జోగయ్య లేఖ. కుటుంబ సభ్యులను చీల్చడం కాంగ్రెస్ అలవాటు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో సర్కారు పడిపోతుందన్న విజయసాయి. రేవంత్ భాష అభ్యంతరకరం. కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు. ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించారన్న హరీష్. త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తా. జిల్లా మంత్రితోనే ఇబ్బంది. జగన్తో ఎలాంటి వైరం లేదన్న వసంత. అసెంబ్లీలో గందరగోళం. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడిన టీడీపీ సభ్యులు. సభ నుంచి వెళ్లిపోయిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. స్పీచ్ లో వాస్తవికత లేదు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల విమర్శలు. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు. బీఏసీ సమావేశంలో నిర్ణయం. మీటింగ్ ను బహిష్కరించిన టీడీపీ. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. హామీల అమలెక్కడా అంటూ ప్రశ్న. జనసేనకు 20 సీట్లిస్తే ఎక్కువే. చంద్రబాబును నమ్మితే మోసపోతారు. హామీలన్నీ అమలు చేస్తున్నామన్న అంబటి. విశాఖను కబ్జాలకు అడ్డాగా మార్చారు. జగన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయాయి. రా కదలిరా సభలో బాబు విమర్శలు. రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాం. అడిగిన ఆధారాలు ఇచ్చాం. 8 తర్వాత చర్యలుండొచ్చన్న ప్రసాదరాజు. వాహన రిజిస్ట్రేషన్లలో ఇక టీజీ. అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ. ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. టీఆర్ఎస్ చేజారిన ఖానాపూర్ మున్సిపాలిటీ. కాంగ్రెస్ కు కౌన్సిలర్ల మద్దతు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు హస్తగతం. పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్. గుంతకల్లు రైల్వే స్టేషన్ లో అదుపులోకి. వారం రోజులుగా అజ్ఞాతంలో దుర్గారావు. 3 పిల్లలు. భర్తకు టీలో విషం కలిపిన భార్య. అనంతరం ఆత్మహత్యాయత్నం. ఒక పిల్లవాడి మృతి. మాచర్ల మండలంలో ఘటన. ఉరవకొండ అర్బన్ పిఎస్ దగ్గర ఉద్రిక్తత. నిన్న రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్. ఖమ్మం ప్రభుత్వ వైద్య కాలేజ్ పరిశీలన. నిధులు, పనులపై తుమ్మల ఆరా. కలెక్టర్ను వివరాలడిగిన మంత్రి. విజయనగరంలో నిరుద్యోగుల ఆందోళన. మెగా టీఎస్సీ వేయాలని డిమాండ్. అన్యాయం చేయొద్దని వేడుకోలు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. నన్ను అరెస్ట్ చేసినా ఢిల్లీలో అభివృద్ధి ఆగదు. తనపై కుట్ర చేశారని కేజ్రీవాల్ ఆరోపణలు. కొనసాగుతున్న న్యాయ యాత్ర. జార్ఖండ్ రామ్గర్ నుంచి పునరుద్ధరణ. రాహుల్ వెంట నడుస్తున్న పార్టీ శ్రేణులు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఉద్రిక్తత. ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం. పోడియం వైపు దూసుకువెళ్లేందుకు బీజేపీ సభ్యుల యత్నం. విశాఖ టెస్ట్ లో భారత్ ఘన విజయం. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు. అశ్విన్, బుమ్రాకు చెరో 3 వికెట్లు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.